బీజేపీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది। ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి। కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి। पूरा बिहार बंद है, बंद है। పదిహేడు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గత ఏడాది కార్మిక సంఘాలు కేంద్రానికి సమర్పించినా స్పందన లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి। కాంట్రాక్టు ఉద్యోగులను ప్రైవేటీకరణను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలు వేతనాల పెంపు పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణి చూపిస్తుందంటూ బంద్ బాట పట్టాయి। నిరుద్యోగం కార్మికుల భద్రతపై కార్యాచరణ కోసం డిమాండ్ చేస్తున్నాయి। ఈ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించింది। দাদা দোকানের ভেতর চলে গেছে, দোকানের ভেতর জ্বলছে, দোকানের ভেতর জ্বলছে, দোকানের ভেতর এইটা সমস্যা না, দোকানের ভেতর জ্বলছে, দোকানের ভেতর জ্বলছে, এটা সমস্যা না, দোকানের ভেতর জ্বলছে। భారత్ బంద్ సందర్భంగా కార్మికులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు। కేంద్రానికి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు। రైలు రోకోలు నిర్వహిస్తున్నారు। దుకాణాలు ఆఫీసులను మూసివేయిస్తున్నారు। పలు చోట్ల కార్మికులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది। రోడ్డు రవాణా రైలు సర్వీసులపై ప్రభావం పడుతోంది। కోల్కతాలో జరుగుతున్న భారత్ బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది। కార్మికులు దుకాణాలను మూసివేయించారు। పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది। కోల్కతాలోని పలు చోట్ల కార్మికులు టైర్లను తగలబెట్టారు। బెంగాల్లో ఆర్టీసీ డ్రైవర్లు తలకు హెల్మెట్లు పట్టుకుని బస్సులు నడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి।